హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు అందరికీ ఫ్రీ డే అయితే నాకు మాత్రం ఫుల్ బిజీ వర్కింగ్ డే అనమాట. ఎందుకు, ఏంటి అలాగనని చెప్పి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూసేయండి. ఇది మొన్న సోమవారం అయితే రిలీజ్ చేయాల్సిన వీడియో అండి. నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు. వాయిస్ ఓవర్‌కి ఎడిటింగ్ అయితే అంతా చేసుకున్నాను కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు. ఎందుకంటే మాది ఇప్పుడు నేనేమో మార్నింగ్ షాప్‌కి 9:30, 10 కల్లా వెళ్ళిపోవాల్సొస్తుంది. సరే షాప్‌లో ఉండి వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకుంటే వెహికల్ సౌండ్ ఎంత మైక్ పెట్టినా కూడా వెహికల్ సౌండ్‌లు అవైతే వస్తున్నాయన్నమాట. సరేలే ఇంక ఇంట్లో ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంక చూసుకుందాము. చూసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాము అనుకుంటున్నాను. మధ్యాహ్నం పూటేమో భోజనం చేసి షాప్ దగ్గర ఎవరైనా వస్తున్నారు అనంగానే కాల్ చేయంగానే వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నంత సేపు ఎవరు రారు. అలా ఏదైనా పని మీద పక్కకు కదలంగానే ఎవరో ఒకళ్ళు అన్నట్టు పోటీగా అన్నట్టు వస్తారనమాట. ఎప్పుడైనా బిజినెస్ మనం అది వచ్చినప్పుడు మనం చేయాల్సిందే తప్ప పోతే పోనీ తర్వాత వాళ్ళే కావాలంటే వస్తారు అన్న లెక్కలో అయితే ఉండకూడదండి. వయసు, ఓపిక 2 ఉన్నప్పుడే మనం చెయ్యాలి. ఎట్లాగో పెద్ద వయసు అయిపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత చేయలేము కాబట్టి, అప్పుడు కష్టపడాల్సింది ఏముండదు కాబట్టి, ఇప్పుడు కష్టపడక తప్పదు. ఫ్యూచర్ బాగుండాలి అనంటే ఇప్పుడు కష్టపడాల్సిందే. సరేనండి. ఇక వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే ఇక మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ డైలీ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పాలు కాగబెట్టేసి, ఈరోజైతే ముందేం చేశానంటే కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. రైస్ అయితే మార్నింగ్ అంటే మామూలుగా సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్ ఉండదు కాబట్టి ముందు పాలు, తర్వాత రైస్ అయితే పెట్టేసేస్తాను. అది చేస్తూ ఉంటే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా వీడి రోజులు సండే ఏంటంటే రైస్ తినేది లేట్‌గానే, క్యారేజీల పని ఏమీ ఉండదు కాబట్టి ఇంకా రైస్ కడిగి పెట్టేసి వెళ్ళిపోతే మా మోహిత్ 12:30, 1కి అలా వెలిగిచ్చేస్తే సండే ఒక రోజైనా వేడివేడిగా తినొచ్చు అన్నట్టు ఇంక నేను రైస్ అయితే లేట్‌గా చేస్తాను. ఇంకా కర్రీస్ ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్ అయితే వేసేసి ఇంక నేను రెడీ అయ్యి షాప్ దగ్గరికైతే వచ్చేసాననమాట. చూస్తున్నారు కదా! కొంచెం సేపు అలాగా రిలీఫ్ అయిపోయిన తర్వాత మా వారైతే స్కిన్ కావాలని ఫోన్ చేశారు. అదేంటి నువ్వు, నీ హస్బెండ్ ఒకే షాప్‌లో చేసుకోరా ఏంటి అని అనుకుంటారేమో. మాదైతే మొన్నటిదాకా ఒక 3 వారాల క్రితం ఇద్దరం ఒకటే షాప్‌లో చూసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే షాప్ అయితే మాది మారిందనమాట. ఏదో ఒక చిన్న షాప్ అయితే దొరికింది. చిన్న ప్లేస్ అయితే మాకు దొరికిందండి. అంటే అది మాకు షాప్ వరకు సరిపోయిద్ది. సరే అని చెప్పి వ్యాపారస్తులకేంటంటే ముందు చిన్నదైనా, పెద్దదైనా చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఒక పర్మనెంట్ ప్లేసు అంతే చాలు అనుకుంటాం కదా! ఇంకా అలాగే వస్తే ఒక చిన్న ప్లేస్‌లో ఒక చిన్న షాప్ అయితే కట్టిచ్చేసుకున్నాము. ఇంకా ఆ మూమెంట్‌లోనే పిల్లలకి ఫంక్షన్స్ అవన్నీ ఒకేసారి గృహప్రవేశము, అదే పిల్లలకి ఓణీలు, మా మోహిత్‌కి పంచెలు ఇవన్నీ చేసుకున్నాను. అవన్నీ షార్ట్స్ లాగా నేనైతే నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. లాంగ్ వీడియోస్‌కైతే నాకు తీయడానికి, పెట్టడానికి అంటే చాలా టైం తక్కువే ఉంది. లాంగ్ వీడియోస్ తీసే అవకాశం లేదని చెప్పి ఇంక షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాననమాట. ఇంక సరే అనని చెప్పి ఇంకా స్కిన్ కటింగ్ అది స్కిన్ కాదు. ఫోను మీద ఇప్పుడు కొంతమందేంటంటే కవర్ లాంటివి వేయించుకుంటారు. అది కావాలి అనంటే సరే అని చెప్పి ఇంక నేను ఫోను చేస్తే అది కవరు గ్లాస్ లాంటిది కటింగ్ చేసేసి ఇంక నేను మా వారికైతే పంపించేసేసేసానండి. ఇంక సరే అని చెప్పి 1:30, 2:00 వరకు ఇంక షాప్ దగ్గరైతే ఉండేసి మళ్ళీ నేను ఇంటికైతే వచ్చాను. ఇంక లేచేది లేటు. సండే వస్తే పిల్లలు టిఫిన్‌లు చేసేది కూడా కొంచెం లేటే కాబట్టి భోజనానికి అంత హడావిడి పడక్కర్లేదు. సండే వస్తే మామూలుగా యాక్చువల్‌గా నాన్ వెజ్ అయితే చేస్తాము. దాని ముందు న్యూ ఇయర్ వచ్చింది గదా! ఇంకా బుధవారం రోజు బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అది తిన్నాము. నెక్స్ట్ ఫ్రైడే గూడా కొంచెం చికెన్ ఉంటే చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా సండే వద్దులే ఏదైనా వెజ్జే చేసుకుందాము అని చెప్పి ఇంకా పప్పుచారు అయితే పొద్దున్న పెట్టేసేసేసాను. ఇంకా ఇంట్లో పిల్లలకైనా అందరికీ కొంచెం నాన్ వెజ్ అలవాటు కదా! ఇంకా కొంచెం అనేది వెజ్ తినాలి అంటే పాపం పిల్లలైతే ఈరోజు వెజ్జా, నాన్ వెజ్ లేదా అన్నట్టు ఇంకా డైలాగులైతే వేశారు. సరే అని చెప్పి ఇంక సరే ఎగ్ బుర్జీ చేస్తానులే తిందురు అని చెప్పి ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇదంటే ఫాస్ట్‌గానే అయిపోయిద్ది కదండీ! అందుకని ఇంక రాగానే టమాటాలు అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఒక సైడేమో ఇంక ఇలా ఎగ్ బుర్జీకైతే పెట్టేశాను. ఇంకో సైడేమో ఇంకా అప్పడాలు వేగించుకోవడానికని నూనె అయితే పెట్టేశాను. మాకేంటంటే కంపల్సరీ మాకనే కాదులెండి, మీలో అయినా అందరికీ పప్పుచారు కానీ, పప్పు గానీ ఉంటే పక్కన మనకి అప్పడాలు లాంటివి, వడియాలు లాంటివి కంపల్సరీ కాబట్టి ఇంక నేనైతే సండేనే కాబట్టి ఇక వడియాలు ఎప్పుడు చేస్తూనే ఉంటానని అప్పడాలు వేగించుకుందామని ఇంక అప్పడాలైతే వేగించుకోవడానికి నూనె అయితే పెట్టేసేసేసాను. ఇంక ఈలోపు ఏంటంటే ఎగ్ బుర్జీ కూడా రెడీ చేసేసాను. ఇంకా నూనె కాగేలోపు
వెళ్ళి బట్టలు ఆరేసి వద్దాము అనని ఇంకా బట్టలయితే ఆరేసేసి, ఇక అప్పడాలు అవి వేగిచ్చేసి, ఎగ్ బుర్జీ కూడా రెడీ చేసేసి, ఇంక మా వారొచ్చారండి. ఇంక భోజనానికైతే కూర్చుంటాము. సండే వస్తే ఏంటంటే, మధ్యాహ్నం మేము నలుగురం కలిసే భోంచేస్తాము. వీడి రోజుల్లో పిల్లలు స్కూల్లో ఉంటారు. మేము షాప్ దగ్గరుంటాము. ఇంకా నైట్ టైము ముందు పిల్లలకి పెట్టేసి, తర్వాత మేమిద్దరం తింటాం కదా! ఇంక పిల్లలతో కలిసి తినేది ఇంకా హాలిడేస్‌లోనే కాబట్టి సండే వస్తే కంపల్సరీ మేము నలుగురం కలిసే తింటాము. ఇంక మా వారైతే ఒక మూవీ ఒకటైతే పెట్టేస్తారు. అది యానిమల్స్ మూవీనా, ఇంగ్లీష్ పిక్చరా, ఫైటింగ్సా ఏదో ఒకటి. చూడని సినిమా ఏదో ఒకటి, లేదంటే చూసిన సినిమా అయినా ఏదో ఒకటి అంటే మనకి ఆహాలో వాటిలో వస్తూనే ఉంటాయి కదా! ఏదో ఒక సినిమా ఎపిసోడ్స్ అయినా ఇంకా అలాంటిది పెట్టారు. మేము ఈ వారం అయితే 'నైనా' మూవీ అయితే పెట్టారు. ఇంకా అది చూస్తూ భోజనం అయితే చేసేసాము. ఇంక నేను అది 'నైనం' అయ్యేదాకా ప్రశాంతంగా కాళ్ళు ఆరబెట్టేసుకొని అంటే అది కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. ఇంకే పని చేయలేదు. ఇంకా టైం అయితే 5 అలా అయితే అవుతుంది. మా వారు మళ్ళీ ఈవినింగ్ షాప్‌కైతే వెళ్ళిపోతారండి. సండే అయినా కొంచెం కొత్త షాప్ కాబట్టి తీయాలి. కొంచెం అలవాటు తప్పిపోయిద్ది కదా అన్నట్టు ఇంక మేము షాప్ అయితే తీద్దాము అనుకున్నాము. అంటే అలవాటు అవ్వాలి కదండీ! కొత్త ప్లేస్‌లో కొత్త షాపు. ఇంకా పాత షాప్ అయితే క్లోజ్ చేసేసి ఇంక కొత్త షాప్ దగ్గరికైతే ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాము. సరే అని చెప్పి మా వారికి టీ అయితే పెట్టిచ్చేసేసేసాను. ఇంకా 5 అలా అయినప్పుడు ఇంకా ఆయన, నేను టీ తాగేసి బట్టలుంటే మడతేయాల్సిన కొన్ని బట్టలైతే ఉన్నాయండి. ఇంక అవైతే ఫోల్డింగ్ చేసేసి ఇంకా పిల్లలకి ఎగ్ చపాతీ అయితే చేశాను. చపాతీ ఏమి నేను అప్పటికప్పుడైతే ఏం చేసుకోనండి. శనివారం వస్తే మా ఇంట్లో ఖచ్చితంగా నైటు చపాతీ లేదంటే పూరి ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ చపాతీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సాటర్‌డే కర్రీస్ మాత్రం చేంజ్ అవుతాయి. ఒకసారి టమాటా బంగాళదుంప, ఒకసారి కాజు, ఒకసారి పన్నీరు ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఇంక సరే అని చెప్పి చపాతీ చేస్తే కంపల్సరీ కొంచెం ఎక్స్‌ట్రా అయితే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి ఇలా ఎగ్ చపాతీ అంటే ఇంకా సండే రోజు స్నాక్స్ కింద ఇలా సరిపోయిద్ది కదా! ఇంకా ఎగ్ చపాతీ గానీ, ఇంకా ఫ్రాంకీస్ కానీ, ఇలా నాకు వచ్చినవి కొంచెం ఈజీగా ఉండేవి చేస్తాను. ఎందుకంటే, మళ్ళీ షాప్‌కైతే వెళ్ళిపోవాలి కదండీ! కొంచెం కష్టపడక తప్పదు. కొంచెం ఓపికున్నన్నాళ్ళు, వయసున్నన్నాళ్ళు కష్టపడాలి, చేయాలి అనని చెప్పి ఇద్దరమైతే డిసైడ్ అయ్యాము. ఇంకా ఫెస్టివల్స్‌కి ఎప్పుడైనా అంటే క్లోజ్ చేస్తాము. ఎక్కువైతే క్లోజ్ చేయదలుచుకోలేదు. అందుకని చెప్పి మేమైతే క్లోజ్ అయితే చేయట్లేదు షాపు. ఓపిక, వయసు ఒంట్లో హెల్త్ అంతా బావుండి ఓపుకున్నంత మటుకు ఇద్దరం కష్టపడాలనే అనుకున్నాము. అదనమాట. ఇంక సరే అని చెప్పి ఇంకా ఎగ్ చపాతీకైతే చేసేసి ఇంక నేనైతే షాప్ దగ్గరికి రెడీ అయ్యి వెళ్ళిపోతామండి. ఇంకా సండే వస్తే ఇంకా గంగానమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది మాకిక్కడ. ఇంకా కంపల్సరీ వీలు కుదిరిన దాన్ని బట్టి అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవేదన్నా వస్తే వెళ్ళను. అవి లేకపోతే నేనొక్కదాన్నైనా వెళ్తాను. లేదంటే నా హస్బెండ్, నేనైనా వెళ్ళేసి వస్తామనమాట. ఇంక సండే రోజు ఏంటంటే మార్నింగ్ ఇంక పిండ్లు గూడా వేసుకుందాము అనని చెప్పి ఇడ్లీ పిండి, అట్టు పిండి పొద్దున్నే అయితే పిండ్లయితే వేసేసాను. రవ్వ మాత్రం పిండలేదు. ఎందుకంటే షాప్‌కి వెళ్ళిపోతూ ఉన్నాం కదా! వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక అలా కాస్త ఇంక నైటు 8:39 అయితే అయిపోయింది. ఇంక సరే అని చెప్పి అప్పుడు రవ్వ గూడా పిండేసి ఇంక రవ్వ అయితే పోసేసాను. ఇంక నాకు ఇంట్లో ఏంటంటే ఇలాగ ఒక బాక్స్ అయితే ఉంటుందండి. ఇది నేను మీషోలో నుంచి తెప్పించుకున్నాను. ఇందులో ఏంటంటే ఇప్పుడు సీడ్స్ అయితే ఎక్కువ తింటున్నారు. కరోనా తర్వాత హెల్త్ మీద కొంచెం జాగ్రత్త అనేది అందరికీ ఎక్కువ వచ్చేసింది కదా! ఇంకా దానికోసమని చెప్పి అదొక బాక్స్ కాకుండా ఇలా అయితే అన్నీ సెట్‌గా గుర్తుగా ఉంటాయి. డబల్ పనుల్లా కాకుండా అని. ఇంక నేను ఈ బాక్స్‌లో ఏంటంటే పుచ్చకాయ గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడికాయ గింజలు 3 ఇంకా బాదాము, ఇంకా ఎండు ద్రాక్ష అంటారు కదా! ఇంక ఇవైతే ఒక బాక్స్‌లో పోసేసుకొని ఇంక ఇదైతే నేను ఆహ్, ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానులెండి. బయటైతే ఏం పెట్టను. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా జీడిపప్పు, పిస్తా వచ్చేటప్పటికి మాకు డైనింగ్ టేబుల్ పక్కన ఒక మిర్రర్‌ది అద్దం లాంటిది ఒకటైతే ఉంటదిలెండి. అక్కడైతే పెట్టేస్తాను. ఎందుకంటే నా హస్బెండ్ షాప్ దగ్గర నుంచి ఇంటికొచ్చిన తర్వాత డైలీ కాళ్ళు చేతులు కడుక్కొని లేదంటే ఏదన్నా స్నానం చేసిన తర్వాత అయినా సరే అక్కడ టీవీ చూస్తూ అయ్యొక 4 తిని పిల్లల చేత కూడా తినిపిస్తారు. వాళ్ళు నా దగ్గరైతే హ్యాండిల్ చేయాలంటే కష్టమండి. వినరు మమ్మీ ఒకటి చాలు, 2 చాలు అంటారు. అదే వాళ్ళ డ్యాడీ అయితే ఖచ్చితంగా తినాలనని చెప్పి కూర్చుంటారు కాబట్టి ఇంక తింటారు. మనం ఎంత కొట్టి, ఎంత అరిచి ఏదైనా చేసినా కానీ, మన భయం కంటే వాళ్ళ ఫాదర్స్ భయమే ఎక్కువ. వాళ్ళు అరిచేది, చేసేది ఎప్పుడో ఒకసారైనా అంటే మనం చెప్తాం గదా! అమ్మ, డ్యాడీ వస్తే అరుస్తాడు, అమ్మ, డ్యాడీ వస్తే కొడతాడు అని చెప్తా ఉంటాం కదా! ఇంక దానివల్ల ఏమో పిల్లలకి ఫాదర్ భయం అనేది ఎక్కువుంటది. కానీ అలాగే ఉండాలండి. ఇంట్లో కంపల్సరీ పేరెంట్స్‌లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది భయం అనేది ఉండాలి.
అలా ఉంటేనే కరెక్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫాదర్ ఏమన్నా తిడుతున్నారనుకోండి, అప్పుడు తల్లి దగ్గరగా తీసి ఇలా చేశారు కదా నాన్న, అలా కాదు ఇలాగా అని వాళ్ళకి ఎందుకు తిట్టాము, ఎందుకు కొట్టాము అన్న రీజన్ చెప్తే వాళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటారు. అట్లాగే ఇప్పుడు మా ఇంట్లో నేను ఏదైనా అరిచాననుకోండి, మా వారు పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని ఎప్పుడు ఇలా చేయకండి, అలా చేయడం వల్లనే మమ్మీ ఇలా అరిచింది కదా అని చెప్పి చెప్తారు. ఎప్పుడైనా సరే మనం పిల్లలకేంటంటే, వాళ్ళు చేసిన తప్పనేది మనం అర్థమయ్యేలాగా మెల్లిగా చెప్తే వాళ్ళకి నిదానంగా అర్థమైద్దండి. కొట్టడం అంటే తొందరగా ఏం కొట్టము. మాక్సిమం పిల్లలకి మేము చెప్తే అర్థమైద్ది. అలాగ గట్టిగా అరిచినట్టుగా కూడా చెప్పము. అంటే దాని గురించి ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్ వస్తది, అలా చేయకూడదు, ఇలా చేయాలి అనేది నిదానంగానే చెప్తాము. ఇంక అందువల్ల ఏంటంటే పిల్లలు మాక్సిమం అంత ఇదిగా ఏం గొడవ చేయరు. ఏదైనా వద్దు అన్నా కూడా ఆగిపోతారులెండి. ఇంక సరే అని చెప్పి ఇంక 3 కప్పుల్లో ఒక కప్‌లో నాకు, ఒక కప్‌లో ఏమో నా హస్బెండ్‌కి, ఇంకో కప్‌లో ఏమో అందరికీ బాదం పప్పులయితే నానపెట్టేస్తున్నానండి. నైట్ పడుకునేటప్పుడు ఇలా నానపెట్టేస్తే కొంచెం పొద్దునకి నానిపోతాయి కదా! ఇంకా అవేంటంటే మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఒలిచేసి పిల్లలకి ఇస్తాను. బండి మీద ఎళ్తూ వాళ్ళ డ్యాడీతో కబుర్లు చెప్తూ వాళ్ళిద్దరైతే తినేస్తారు. అది కాకుండా ముందు పక్కన వాళ్ళ డ్యాడీ ఉంటారు కదా! ఖచ్చితంగా తినేస్తారు. డ్యాడీ అరుస్తారేమో అన్నట్టు. ఇంక స్కూల్‌కెళ్ళేలోపే తినాలి. స్కూల్‌కెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు గూడా ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా అలాగే తింటారనమాట. వ్లాగ్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను. నాకైతే టైం సెట్ అవ్వట్లేదండి. మాక్సిమం వీలు కుదిరిన దాన్ని బట్టి నేనైతే వీడియోసు కనీసం వారంలో 3 అయినా చేయాలి అనుకుంటున్నాను. షార్ట్స్ చేయాలన్నా అటు షాప్‌లో, ఇటు ఇల్లు చూసుకుంటూ పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. మాక్సిమం రేపు సంక్రాంతికి ఎళ్తే ఊరు వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నాము. ఏదైనా వెళ్ళేటట్టయితే ఎక్కడికెళ్తున్నాము ఏంటి అనేది మీకు వీడియోలో అయితే చెప్పేస్తాననమాట. ఇంకా నైట్ ఇంక భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇందాక చూసారు కదా ఎలా ఉందో వీడియో మధ్యలో ఇంక మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకైతే పడుకుంటాననమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్ అంతమటికి.